డీజీపీగా సివి ఆనంద్ అట, కొత్త డీజీపీ. శివధర్ రెడ్డి గారు ఉండే, శివధర్ రెడ్డి గారి రిటైర్ అయ్యారు. ఆయన ప్లేస్లో కొత్త డీజీపీ ఒక 5 పేర్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించింది. వాళ్ళు అందులోంచి సెలెక్ట్ చేసి ఒక 3 పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ 3 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నేమ్ పిక్ చేసిండు. ఆ పేరే సివి ఆనంద్. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991వ బ్యాచ్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉందట. ఈ నెలాఖరులోపుగా ఉత్తర్వులు వెలువడబోతున్నట్టు సమాచారం. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందబోతున్నారు. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అందులో సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురులో సివి ఆనంద్ అత్యంత సీనియర్ వాళ్ళకంటే. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు శుక్రవారం వెలువడిన ఐపీఎస్ల బదిలీల జాబితాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్ని శిఖా గోయల్కు అప్పగించడంతో ఆనంద్ను డీజీపీగా నియమిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొన్ని చేంజెస్ జరిగినాయి. ఏది ఐపీఎస్లని బదిలీ చేసిరు. 1 సెకండ్. ఇదేది లేనట్టుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్, అంటే అదే హోంశాఖ ఈ పోస్ట్లో ఉన్నటువంటి సివి ఆనంద్ ప్లేస్లో ఇప్పుడు ఆ శిఖా గోయల్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు కొన్ని చేంజెస్. మల్కాజ్గిరి కమిషనర్గా సుమతి గారు, ఆమె ఇంటెలిజెన్స్లో ఉండే, ఇప్పుడు ఆమె మల్కాజ్గిరి సిపిగా ఆమెని పంపించడం జరిగింది. ఫ్యూచర్ సిటీకి తరుణ్ జోషి, ఇట్లా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి. సో ఆ పోస్టు ఖాళీగా, అంటే సివి ఆనంద్ పోస్టు శిఖా గోయల్కి ఇచ్చినారు కాబట్టి మరి సివి ఆనంద్ ఏం చేస్తారంటే డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. ఆల్రెడీ యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన 3 జాబితాలో సివి ఆనంద్ పేరు ఉన్నది. సివి ఆనందే మిగతా 2 కంటే చాలా సీనియర్ కాబట్టి ఆయనే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇగో రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయినాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా 1994 బ్యాచ్కు చెందిన శిఖా గోయల్ను నియమించారు. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఇంతకు ముందులాగే కొనసాగాలి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే అడిషనల్ ఛార్జ్ కూడా ఆమెకే ఇస్తున్నారు. పర్సనల్ విభాగం అదనపు డీజీపీగా ఉన్న 1997 బ్యాచ్ ఐపీఎస్ డిఎస్ చౌహాన్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా, ఎక్సైజ్ డైరెక్టర్గా ఉన్న 2003 బ్యాచ్ ఐపీఎస్ షానవాజ్ ఖాసిమ్ను మల్టీ జోన్ 2 ఐజీగా బదిలీ చేశారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పర్సనల్ విభాగం ఐజీపీగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని పేర్కొన్నారు. ఏసీబీ డైరెక్టర్గా ఉన్న 2004 బ్యాచ్ ఐపీఎస్ డాక్టర్ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ ప్రస్తుత కమిషనర్ సుధీర్ బాబు ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ అనంతరం తరుణ్ జోషి ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సుధీర్ బాబు ఉన్నాడు, ఆ ప్లేస్లో ఆయన్ని తీసుకొచ్చారు. మల్కాజ్గిరి కమిషనర్గా ఉన్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా, ఎక్సైజ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. అలాగే ఏసీబీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. సో ఇప్పుడు మల్కాజ్గిరి సిపి ఎవరు అంటే సుమతి గారు. నెక్స్ట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీపీగా ఉన్న 2006 బ్యాచ్ ఐపీఎస్ సుమతిని మల్కాజ్గిరి కమిషనర్గా నియమించారు. ఇదే బ్యాచ్కు చెందిన ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయకు ఎస్ఐబి ఐజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ బదిలీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయట. సో ఇట్లా ఓవరాల్గా ఈ నిర్ణయాల తర్వాత డీజీపీగా సివి ఆనంద్కు లైన్ క్లియర్ అయినట్టు కనబడుతున్నది. ఆయన అవుతారు, దాంట్లో ఏం డౌట్ కనబడుతుంది.